ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈరోజు మనకి కార్తీక మాసం నడుస్తోంది. దాంట్లో మనము కార్తీక పౌర్ణమి, ఆ తర్వాత ప్రతిరోజు కూడా మాస శివరాత్రి ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మరి కార్తీక మాసంలో అసలు ఏం చేయాలి? కార్తీక మాసం అంటేనే మరి శివుడికి, విష్ణువుకి ఇద్దరినీ కూడా పూజ చేసేటటువంటి నెల ఇది. ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి నెల. మరి ఆ రోజున శ్రీ శ్రీ మహావిష్ణువు క్షీర సముద్రంలో పడుకొని మరి ఆయన నిద్రలేస్తారు యోగ నిద్ర నుంచి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం నమామి. సర్వలోకైకనాథం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం. సర్వలోకైకనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచానికి జగద్గురువు. ఆయన స్థితి కారకుడై అందరికీ కూడా రక్షించేటటువంటి ఆ జగన్నాథుడిని కార్తీక మాసంలో మనం పూజ చేయాలి. అందువల్లనే మనకి దామోదర వ్రతాలు, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు మనకి ఈ నెలలో మనం జరిపించుకుంటూ ఉంటాం. అలాగే కార్తీక మాసం దేనికి ప్రాధాన్యత అంటే స్నానాలకి మనకి ప్రాధాన్యత. ఆ నదుల్లో ఉన్నటువంటి ఏ నదుల్లో కానీ సముద్రంలో కానీ మరి ఎవరి దగ్గర ఎక్కడ సరస్సులుంటే ఆ సరస్సుల దగ్గర మరి వీళ్ళంతా కూడా స్నానాలు చేసి సూర్యుడి కంటే ముందే నిద్ర లేవాల. నిద్ర లేచి తెల్లవారుజామునే స్నానాలు చేస్తే మనకి ఆ సూర్యభగవానుడు ప్రసన్నం అవుతాడు. ఆ తర్వాత చక్కగా దారిద్ర బాధలు మనకి రావు. నిద్ర లేచిన తర్వాత ఏం చేయాలండి? మనము శివనామస్మరణతో శివుడికి చెంబుని నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అంటూ అందరూ కూడా శివాలయాలకు వెళ్ళి అక్కడ దగ్గర ఉన్నటువంటి శివాలయాల్లో మనకి శివుడి పైన వేస్తారు. వజ్ర కాఠోర కుసుమ కోరక పినక పాణయే నమో నమస్తే. దిక్ తాంగడ గదడ దిక్కు తాంగడ గదడ తదిం తాంగడ గదడ దిక్కు తాంగడ గదడ దిం దదిం దిదిం దిం దక్తం తాక గడద దక్ దిన్ దక్ తజం తాంగడ దం వజ్ర కఠోర నయన కరారం వజ్ర కఠోర నయన చంద్ర సుమనోహర రూప మహేశ్వర ధని సరి నిస ధని సరి నిస ధని సరి నిసని ధని ద పద మ ప గ మ పద ప మ ప మ గ మ గ రి సని సరి గ మ ప వజ్ర కఠోర తకిట దుమ్ తజుమ్ తంకిట తకిట తదుమ్ తంకిట తకిట తదిమ్ తకిట తకిట తక్త దివ్య తక్త జను తక్క దివ్య తక్క జను తకిట దుమ్ తజుమ్ తకిట తజుమ్ తకిట 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 తదిమ్ తకిట దుమ్ తా. శివుని యొక్క మనస్సు ఎలా ఉంటుంది అంటే వజ్రంతో సమానమైనటువంటి కఠోరంగా ఉంటుంది. వజ్రాన్ని వజ్రంతోనే వేయాలి. దుష్టుల పట్ల తనను సమాజ హితానికి పనికి రాకుండా మానవాళిని, దేవతలకి, ఇతరులకి అందరికీ కూడా ఎవరైతే సంకటంగా మారతారో అటువంటి వాళ్ళ పట్ల వజ్రమంత కఠినంగా ఉంటాడు. నరికి పారేస్తాడు అందరినీ. మరి భక్తుల పట్ల కుసుమ కోరక పువ్వు అప్పుడే ఉదయించినటువంటి ఫ్రెష్ పువ్వు ఎంత లేతగా ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత శుతిమెత్తని మనస్తత్వం పరమేశ్వరుడు. మరి ఈ కార్తీక మాసంలో ఎవరైతే ప్రొద్దున్నే లేచి చక్కగా దీపాలు వెలిగించి శివుడికి
శివుడి పైన శుద్ధోదక జలం అంటే మామూలు నీళ్లు వేసి శివ నమ శివ శంకరా అని అన్నప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఇక మనల్ని కరుణిస్తాడు. అయితే నామ జపం కూడా, శివనామ జపం కూడా మనకి ఈ కార్తీక మాసంలో చేసుకోవాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ గౌరీశ్వర మహాదేవ. ఓం నమ శివాయ. 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 హర 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 ముర హర హర భయ హర శివ నమ శివాయ. ఓం 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 నమ శివాయ. హర హర శంకర గౌరీ శంకర. ఓం నమ శివాయ. 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 హర ఓం నమ శివాయ. ఈ విధంగా పరమేశ్వరుణ్ణి హర హర మహాదేవ అంటూ ప్రార్థిస్తే చెంబుడు నీళ్ళని, మామూలు నీళ్ళని, ఏ పంచామృతాలు అవసరం లేదు. ఆ పరమేశ్వరుడు రయ్యమంటూ కైలాసం నుంచి వచ్చి మనల్ని రక్షిస్తాడు. మనకి ఆ రోజున మీరంతా కూడా కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలండి? దీపాలు వెలిగించండి, ఉసిరికాయ దీపాలు వెలిగించండి. మరి ఏ రోజునైతే పాపం ఆడవాళ్ళకందరికీ కూడా 5 రోజులు ఈ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల మరి అడ్డొస్తుందో, ఈ ఎలాగైతే 12 నెలలు 12 60 రోజులు మనము ఈ మిస్ అయిపోతామో ఈ శివుడికి మనము దీపాలు వెలిగించడం, నిత్య దీపారాధన, అటువంటి వాళ్ళ కోసం 365 ఒత్తులు ఒకే రోజు వెలిగించుకోవచ్చు అని చెప్పి కార్తీక మాసంలో సౌలభ్యం మనకి దొరికింది. కాబట్టి అందరూ కూడా దీపాలు వెలిగించాలా, అగరబత్తీలు వెలిగిస్తారు. మరి పుష్పాల దగ్గరికి వచ్చేసరికి చామంతి పూలు, మల్లెపూలు, పారిజాతం పూలు, ఒక్క తులసి ఆకు తప్ప మిగతా అన్ని పువ్వులతో, అన్ని ఆకులతో, మారేడు ఆకులతో కూడా వేసి హర హర మహాదేవ అంటూ శివుణ్ణి ఆరాధిస్తే ఆ శివుడు ఇవ్వనటువంటి వరం ఉండదు. రావణాసురుడు, కఠినాత్మకుడైనటువంటి రావణాసురుడు పండితుడే కావచ్చు, తపో సంపన్నుడే కావచ్చు, బ్రహ్మజ్ఞానే కావచ్చు, కానీ క్యారెక్టర్లెస్ అయినటువంటి అతనికి, మరి గుణవంతుడు కానటువంటి అతన్నే క్షమించి అతనికి సకల వరాల్ని ఇచ్చి అత్యంత శక్తివంతుడిగా మార్చినటువంటి ఆ పరమేశ్వరుడు మనల్ని చూడ్డా. కాబట్టి ఆ రోజునంతా కూడా కార్తీక పౌర్ణమి రోజున మీరంతా ధ్వజారోహణం చేయండి, జెండా ఎగరవేయండి. ఆ పైన జెండా ఎగరవేస్తాం. ఎందుకంటే మనం చేసేటటువంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఉత్సవానికి సకల దేవతలకి, మళ్ళీ రాక్షసులకి, కిన్నెర్లు, కింపురుషులు అందరికీ కూడా మనం ఇన్విటేషన్ కార్డు లాంటిది. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఎలాగైతే వెడ్డింగ్ కార్డు, ఇన్విటేషన్ కార్డు ఇస్తామో ఆ విధంగా ఈ కార్తీక పౌర్ణమి ఉత్సవానికి రండి అని చెప్పడం. అలాగే జ్వాలా తోరణం కాల్చి మనం చేస్తాం. ఈ విధంగా దానాలు చేయాలి. ఇవన్నీ కూడా చేసుకోండి. ఈ కార్తీక పౌర్ణమి రోజున అద్భుతంగా మనకు ఆ పరమేశ్వరుడి యొక్క, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షాలకు మనకు లభిస్తాయి. శుభమస్తు.